మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ధ్వజమెత్తారు. తనపై పదే పదే ఆరోపణలు చేయడం సోమిరెడ్డికి అలవాటే అని ఆయన అన్నారు. అధికారులపై అబండాలు బ్లాక్మెయిల్ చేయడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. సోమిరెడ్డి గెలిచేది లేదు, మీ ప్రభుత్వం వచ్చేది లేదని ఎద్దేవా చేశారు. పొదలకూరులో 500 కోట్ల విలువైన తెల్లరాయిని తవ్వి స్టాక్ చేశారని సోమిరెడ్డి ఆరోపించారు. క్వాడ్ జరిగిన అక్రమాలపై సిబిఐ విచారణ కోరే దమ్ము సోమిరెడ్డికి ఉందా అని సవాల్ విసిరారు. సాధారణంగా నాకు సోమిరెడ్డి మీద ప్రెస్ మీట్లు పెట్టడం అంత ఆసక్తి ఉండదు. కాకపోతే నేను డిక్లేర్ చేసినాను. ఆ తర్వాత పాపం ఆయనకి సీటు కూడా డిక్లేర్ అయింది కాబట్టి, ప్రత్యర్థిగా సీటు డిక్లేర్ అయింది కాబట్టి దానికన్నా ముందే నిన్న కొన్ని ఆరోపణల మీద ఈరోజు ప్రత్యేకించి సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సోమిరెడ్డి నా మీద అనేక రకాలైనటువంటి ఆరోపణలు అనేక రకాలైనటువంటి సందర్భాల్లో చేసినటువంటి పరిస్థితి ఉంది. అది మీడియాకి ప్రజలకి అందరికీ తెలిసినటువంటి విషయం.